హలో వెల్కమ్ టు ఆర్ఎం న్యూస్. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈ రోజు ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. ఇక కాల్పుల విరమణకు భారత్ పాక్ ఒప్పుకున్నాయన్నట్టు నిన్న డొనాల్డ్ ట్రంప్ సంచలన ట్వీట్ చేశారు. ఇక వర్తత్వం వహించి ఇరు దేశాల ప్రధానులతో రాత్రంతా చర్చలు జరిపాయి. ఇక తక్షణమే పూర్తి స్థాయి కాల్పుల విరమణకు పాటించేందుకు భారత్ అంగీకరించాయని ప్రకటించేందుకు సంతోషిస్తున్నా. ఇక కామన్ సెన్స్ గొప్ప తెలివితేటలు ప్రదర్శించిన రెండు దేశాలకు నా అభినందనాలు. ఇక ఆ రెండు దేశాలు నా అభినందనాలు. ఈ విషయంలో వారు సానుకూలంగా స్పందించినందుకు ధన్యవాదాలు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇక పాక్ వంకర బుద్ధి, కాల్పుల విరమణకు ఒప్పుకొని మళ్లీ ఫైరింగ్ చేసిన పాకిస్తాన్. ఇక సామాన్య ప్రజల లక్ష్యంగా కాల్పులు, డ్రోన్ అటాక్ చేసింది. ఇక జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ పైకి డ్రోన్లు విసిరింది మళ్ళీ. ఇక శ్రీనగర్ లో మళ్లీ సైరన్లు మోత, బ్లాక్అవుట్ ప్రకటించారు. ఇక భారీగా పేలుడు, కాల్పులు శబ్దాలు వినిపించాయన్న ఒమర్ అబ్దుల్లా. ఇక ఎయిర్ డిఫెన్స్ అలర్ట్, అన్ని చోట్ల పాక్ డ్రోన్లను కూల్చివేసింది మన భారత ఆర్మీ. ఇక పాక్ సరిహద్దులో పాక్ డ్రోన్లను పేల్చేస్తున్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. తర్వాత ఇక రాజస్థాన్ లోని బార్బార్ శనివారం రాత్రి బ్లాక్అవుట్ ప్రకటించింది మళ్ళీ. ఇక పాకిస్తాన్ మళ్ళీ తన వంకర బుద్ధిని బయట పెట్టుకుంది. ఇక కాల్పుల విరమణకు అంగీకరించని కొన్ని గంటలు కూడా గడపక ముందే ఒప్పందానికి తూట్లు పొడిచి మళ్ళీ దాడుకు తెగబడింది పాకిస్తాన్. ఇక పాక్ బలగాలు సాధారణ పౌరులే టార్గెట్ గా చేసుకుని రాత్రిపూట ఎల్ఓసి నుంచి పెద్ద ఎత్తున కాల్పులు కూడా జరిపారు. ఇక శనివారం సాయంత్రం కాల్పుల విరమణకు అంగీకరించినట్లు ప్రకటన చేసిన పాక్ ఆ తర్వాత కొన్ని గంటల మళ్ళీ కుక్కతోక వంకర అన్నట్టు సరిహద్దు వెంబడి కాల్పులు కూడా జరుపుతూ ఇక డ్రోన్ దాడులకు పాల్పడింది. ఇక దాదాపు 3 గంటల పాటు జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో ఆయా ప్రాంతాలపై మళ్ళీ కాల్పులు, డ్రోన్లు దాడులకు దిగింది పాకిస్తాన్. ఇక జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ తో పాటు పంజాబ్, అమృత్సర్, రాజస్థాన్, జైస్మేలర్, పోఖ్రాన్ పైకి పాక్ డ్రోన్లు రాగా వాటిని మన బలగాలు యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్స్ తో పేల్చేశాయి. ఇక శ్రీనగర్ లో మళ్ళీ సైరన్ మోతాలు మోగాయి. ఆ సిటీ అంతా బ్లాక్అవుట్ విధించారు. ఇక వైష్ణోదేవి యాత్ర బేస్ క్యాంప్ వద్ద కూడా డ్రోన్లు యాక్టివిటీ కనిపించడంతో ఆ ప్రాంతంలో బ్లాక్అవుట్ ప్రకటించారు. ఇక బారాముల్లాలో డ్రోన్ కూల్చేశారు. సాంబా, రాజౌరి సెక్టర్ లో డ్రోన్లను కూల్చేశారు. ఇక పంజాబ్, అమృత్సర్, గురుదాస్పూర్, ఫిరోజ్పూర్, పఠాన్కోట్, హోషియాపూర్, జలంధర్, ఫరీద్కోట్లలో డ్రోన్లను గుర్తించి ఆయా ప్రాంతాల్లో లైట్లు ఆఫ్ చేశారు మన ఇండియన్ ఆర్మీ. తర్వాత ఇక పాక్ బలగాలు ఎల్ఓసి వెంబడి మళ్లీ కాల్పులు జరిపింది. తర్వాత జమ్మూలోని ఆగ్నోర్, రాజౌరి, ఆయస్పూరా సెక్టర్ లోని ఆర్టిలరీ సెల్లింగ్ కు పాల్పడాయి. ఇక గుజరాత్, కచ్ జిల్లాలోను పాక్ డ్రోన్లు కనిపించాయి. అన్ని చోట్ల పాక్ దాడులను మన బలగాలు దీటుగా తిప్పికొట్టి అని అధికారులు వెల్లడించారు. ఇక మళ్ళీ ఉగ్రదాడి జరిగితే యుద్ధమే అన్నట్టు మన భారత ప్రభుత్వం కీలక వార్నింగ్ ఇచ్చింది. పాకిస్తాన్ కి పాక్ కు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇక ప్రధాని మోదీ హై లెవెల్ మీటింగ్ తర్వాత పాల్గొన్న రాజ్నాథ్, త్రివిధి దళాల అధిపతులు. తర్వాత పాక్ ది దుర్మార్గపు చర్య, విక్రమ్ మిశ్రీ. ఇక కాల్పుల విరమణకు ఒప్పుకున్న కొన్ని గంటలకే పాకిస్తాన్ ఒప్పందానికి తూట్లు పుట్టిందని భారతదేశ విదేశాంగ శాఖ మంత్రి శాఖ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ ఫైర్ అయ్యారు. ఇది దుర్మార్గపు చర్య అని అన్నారు. ఇక శనివారం రాత్రి ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఇక పాకిస్తాన్ బలగాలు సరిహద్దు పొడవునా కాల్పులు జరుపుతున్నాయని, మన బలగాలు దిటుగా తిప్పికొడుతున్నాయని మిశ్రీ అన్నారు. ఇక పరిస్థితులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని చెప్పారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో జమ్మూ, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ బ్లాక్అవుట్ ప్రకటించామన్నారు. ఇక పాక్ ఉల్లంఘనలు నిలువారించేందుకు సైన్యాన్ని పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు తెలిపారు మిశ్రీ. ఇక డీజీఎంఓ ఒప్పందాన్ని ఉల్లంఘించడం సరికాదు, దీనికి పాక్ బాధ్యత వహించాలి. కాల్పుల విరమణ పాటించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశానికి సూచించామని మిశ్రీ తెలిపారు. తర్వాత ఇక అందాల పోటీలు ఆరంభం. ఇక రాష్ట్ర గీతం జయ జయ హై తెలంగాణతో కార్యక్రమం శురు. ఇక హైదరాబాద్ లో అట్టహాసంగా మొదలైన మిస్ వరల్డ్ పోటీలు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఆకట్టుకున్న తెలంగాణ కళా ప్రదర్శన. ఇక ర్యాంప్ వాక్ తో మెరిచిన అందాల భామలు. ఇక ప్రారంభ వేడుకలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి, మిస్ వరల్డ్ సిఇఓ జులియా, ఇక మోర్లీ 2024 మిస్ వరల్డ్ పిస్కోవా. ఇక హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో మిస్ వరల్డ్ పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. ఇక మిస్ వరల్డ్
సీఓ జూలియా మోర్లీ, మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి పోటీలను ప్రారంభించారు. ఇక రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణతో కార్యక్రమం మొదలైంది. ఇక అనంతరం తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్వహించిన కళా ప్రదర్శన ఆకట్టుకున్నాయి. తరచుగా దాదాపు 250 మంది చిన్నారులు చేసిన పేరణి నృత్యం, గుస్సడి, కొమ్మ కోయ నృత్యం ప్రదర్శనలు ఒగుడోలు కళాకారులు అలంకరించాయి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తరచుగా 45 డిమాండ్లకు ఓకే, ఉద్యోగ డిమాండ్ల పరిష్కారానికి త్రిసభ్య కమిటీ కసరత్తు. ఇక ఆర్థిక భారం లేని ముందుగా అమలు చేయాలని యోచన. తర్వాత ఇక మిగతా 12 డిమాండ్లు దశాల వారీగా అమలు. ఇక త్వరలోనే సీఎం కు కమిటీ నివేదిక ఇచ్చే ఛాన్స్. ఇక సర్కారు ముందు ఉద్యోగం చేసి ఉంచిన 57 డిమాండ్లు ఆర్థిక భారం లేని 45 డిమాండ్లకు తొలుత అమలు చేయాలన్నట్టు తెలిసింది. ఇక ఆర్థిక భారం పడే 12 డిమాండ్లు మాత్రం దశల వారీగా అమలు చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. సీనియర్ ఐఏఎస్ నవీన్ మిట్టల్ అధ్వర్యంలో ఏర్పడిన త్రిసభ్య కమిటీ ఉద్యోగాల డిమాండ్లను 2 కేటగిరీగా విభజించింది. ఆర్థిక భారం లేనివి, ఆర్థిక భారం పడే డిమాండ్లను వేరు చేసింది ఆ త్రిసభ్య కమిటీ. తర్వాత ఈ మేరకు ఉద్యోగ సంఘాలతో చర్చించి నివేదిక రెడీ చేస్తుంది. త్వరలోనే ఈ నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి అందజేస్తున్నట్టు సమాచారం. ఇక ఇస్లాం పేరు ఎత్తడానికి పాక్ కు అర్హత లేదు, అమాయకులను చిన్న పిల్లలను చంపుతూ మరణ హోమం సృష్టిస్తుంది. ఇక అసదుద్దీన్ ఓవైసీ పాకిస్తాన్ IMF $1 బిలియన్ రుణం ఎలా ఇస్తుంది? ఇక ఫండ్ ఇంటర్నేషనల్ మిలిటెంట్ ఫండ్ మార్చేశారు. ఇక పాక్ ను నిరాయుధీకరణ చేయాలని ప్రపంచ దేశాల విజ్ఞప్తి చేశారు అసదుద్దీన్ ఓవైసీ. తర్వాత 5 కీలక ఉగ్రవాదులను హతం చేసింది మన ఇండియన్ ఆర్మీ. ఇక ఆపరేషన్ సింధూర్లో లష్కరే జైసే టెర్రరిస్టులను మట్టు పెట్టిన మన ఇండియన్ ఆర్మీ. ఇక వారిలో 2 జైసే చీఫ్ మసూద్ అజర్ బామ్మర్దులు. ఇక మసూద్ అజర్, ఇక ముదర్షక్ ఖుదాయిస్ ఖాన్, తర్వాత అబు ఆకాషా. ఇక మన ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో లష్కరే తోయిబా, జైసే అహ్మద్ టెర్రర్ గ్రూపులకు చెందిన 5 కీలక ఉగ్రవాదులను హతం చేసింది. ఇక పాల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఈ నెల 7న మన ఆర్మీ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన పాక్ ఆక్రమిత కాశ్మీర్ OPKలోని 9 ఉగ్ర స్థావరాలపై ధ్వంసం చేసి ఆపరేషన్ లో దాదాపు 100 మంది టెర్రరిస్టులను మట్టుబెట్టినట్టు కేంద్రం ప్రకటించింది. ఇక అయితే వారిలో లష్కరే జైసే ఉగ్ర సంస్థలకు చెందిన 5 కీలక టెర్రరిస్టులు ఉన్నట్టు తాజా అధికారులు వెల్లడించి వీరిలో 2 జైసే చీఫ్ మౌలానా మసూద్ ఆజాద్ బామ్మర్దులు ఉన్నట్లు శనివారం కూడా వెల్లడించింది మన కేంద్ర ప్రభుత్వం. ఇది మన ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది మనం ఈరోజు చూస్తాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ ముందు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RM న్యూస్. నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. ఇక కాల్పుల విరామణ, మోదీ సర్కారు అంగీకారంపై దేశం విస్మయం. ఇక దేశ రక్షణ దుర్గంల త్రివిధి దళాలు. ఇక పాక్ పై మన సైన్యం అద్భుత విజయాలు సాధిస్తున్న తరుణంలో మోదీ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇక ఒక్కసారి అవక్కై విస్తుపోయిన భారత ప్రజానికం. ఇక సోషల్ మీడియాలో రచ్చ, టీవీలో చర్చ పచ్చ. ఇక సమర్థించుకోలేక బీజేపీ వాట్సాప్ వర్సిటీ తంటాలు. ఇక ఇందిరాగాంధీ శాస్త్రి ఉంటే కాంగ్రెస్ ఇక కేంద్ర తక్షణమే అఖిలపక్ష భేటీ నిర్వహించాలి, పార్లమెంట్ లో వివరాలు ఇవ్వాలి జయరాం రమేష్. ఇక భారత్ పాక్ మధ్య కుదిరిన ఒప్పందం మధ్యవర్తిత్వం వహించినట్టు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. భారత్ DGMOకు పాక్ DGMOకు ఫోన్ చేసినట్లు ట్వీట్ లో తెలిపారు. ఇక సీజ్ ఫైర్ కు ప్రతిపాదన సమ్మతించిన భారత్ ఇక శనివారం సాయంత్రం 5 గంటల నుంచి అమలులోకి వచ్చింది. తర్వాత రేపు మధ్యాహ్నం DGMO స్థాయి చర్చలు. ఇక సింధు ఒప్పందం నిలిపేత ఆకాంక్షలు యథాతథం. ఇక పాక్ ఉల్లంఘనిస్తే తీవ్రంగా స్పందిస్తామన్న భారత ప్రభుత్వం. ఇకపై ప్రతి ఉగ్రచర్య యుద్ధమే అని కేంద్రం ప్రకటించింది. ఇక కాల్పుల విరమణ, సైనిక చర్యల నిలిపేతపై భారత్ పాక్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఇక ఉగ్రవాదం అన్ని రూపాలపై భావాలపై భారత్ రాజీ లేని పోరాటం కొనసాగుతుంది. ఇకపై అయినా కూడా కొనసాగుతుంది. తర్వాత ఇక నేను వ్యాన్స్ గత 48 గంటల భారత్ పాకిస్తాన్ ప్రధానమంత్రులు, విదేశాంగ శాఖ మంత్రులు, జాతీయ భద్రతా సలహాదారులు, ఆర్మీ ఉన్నతాధికారులు తీరిక లేకుండా చర్చలు జరపడం ఫలితంగా ఇది దేశాల కాల్పుల విరమణకు అంగీకరించాయి అన్నట్టు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తర్వాత ఇక పాక్ ఉల్లంఘన, ఇక కొద్ది గంటలోనే సరిహద్దు వెంబడి మళ్ళీ కాల్పులు జరిపింది పాక్. ఇక శ్రీనగర్, రాజస్థాన్ పట్టణాలపై డ్రోన్ల ప్రయోగించింది. ఇక సమర్థంగా తిప్పికొట్టింది మన భారత బలగాలు. తర్వాత ఇక ఒప్పందాన్ని పాక్ అర్థం చేసుకోవాలి, భారత సైన్యాన్ని పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామని మిస్సి వెల్లడి. ఇక విరమణ ఒప్పందంపై ఏమైనట్టు సీఎం ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. ఇక లంచం తీసుకుంటూ దొరకబడ్డ తిమిలిగం. ఇక
లంచం 70 లక్షలు సిబిఐకి చిక్కిన ఇన్కమ్ ట్యాక్స్ కమిషన్. షాపూర్ ని పల్లెందూరు కేసులో డబ్బులు డిమాండ్ చేసిన ఐఆర్ఎస్ అధికారి అరెస్ట్. ఇక జీవన్ లాల్ తో పాటు మరో 14 మందిపై కేసు నమోదు. ఇక హైదరాబాద్, ఖమ్మం సహా 18 చోట్ల సిబిఐ తనిఖీలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది మన నమస్తే తెలంగాణకు సంబంధించి కొన్ని వార్తలన్నీ మరి చూసాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. ఇక ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని తెలంగాణ వార్తలు చూద్దాం. ఇక విరమణ ఉల్లంఘన. ఇక కాల్పుల విరమణకు భారత్ పాక్ ఓకే ఒప్పందం కుదిరిన గంటలోనే పాక్ మళ్ళీ ఉల్లంఘన చేసింది. ఇక విరమణలో హర్షం. ఇక కాల్పుల విరమణలో శ్రీనగర్ లోని లాల్ చౌక్ పై త్రివర్ణ వెలుగులు. తర్వాత రాత్రంతా జరిపిన చర్చ ఫలించాయి. ట్రంప్ సంచలన ట్వీట్ చేశారు. తర్వాత వెంటనే పాక్ విదేశాంగ మంత్రి దార్ సమర్థన. విరమణకు ఇరు దేశాలు అంగీకరించాలని పోస్ట్ చేశారు. తర్వాత పాక్ దిగి వచ్చింది. ఆ దేశ డీజీఎంఓ ఫోన్ చేశారు. మన డీజీఎంఓ అంకారం. మళ్ళీ రేపు ఇరు దేశాల డీజీఎంఓలతో భేటీ. విక్రమ్ మిశ్రీ వెల్లడి. ఇక సింధు నిలిపివేత విష ఆకాంక్షలు కొనసాగుతాయి. భారత్ పై ఉగ్రదాడులు యుద్ధంగా పరిగణిస్తాం. మన షరతుల ప్రకారమే విరమణ ఉండాలన్న మోదీ. ఇక ఆ తర్వాత 4 గంటలకే పాక్ సైన్యం ఉల్లంఘించింది. మళ్ళీ కాల్పులు మళ్ళీ డ్రోన్లతో విరుచుకుపడింది మన దేశంపై. తర్వాత డ్రోన్లతో దాడి. బిఎస్ఎఫ్ ఎస్ఐ వీర మరణం పొందారు జమ్మూ కాశ్మీర్ లో. ఇక కాశ్మీర్ నుంచి గుజరాత్ వరకు మళ్ళీ చిమ్మ చిక్కట్లు. ఇక పాక్ మళ్ళీ కాల్పులు జరుపుతుంది. ఖండిస్తున్నాం. ఇక సీరియస్ గా తీసుకుంటాం. ప్రతి చర్య తప్పదు మిశ్రీ. ఇక కాల్పుల విరమణకు కట్టుబడి ఉంటామన్న పాక్ ప్రధాని. తర్వాత ఇక పాక్ ఎయిర్ బేస్ లపై భారత్ విరుచుకుపడిన భారత్. ఇక 8 కీలక ప్రాంతాల్లో క్షిపణులతో దాడి చేసింది మన భారత ఆర్మీ. తర్వాత సైనిక సవరాలు, రాడార్ స్టేషన్లు, ఆయుధ రాగాలకు ధ్వంసం చేసింది. ఇక శుక్రవారం అర్ధరాత్రి అనంతరం డ్రోన్ల క్షిపణులతో దాడుకు పాక్ తర్వాత విజయవంతం అడ్డుకున్న భారత్. ఇక S-400 వ్యవస్థను ధ్వంసం చేశామన్న పాక్ ప్రచారం వస్తుంది. ఇక లెఫ్టినెంట్ కర్నల్ సోఫియా కురేషి, వింగ్ కమాండర్ ఓమికా సింగ్ వెల్లడి. ఇక ఉల్లంఘనతో చీకటిగా పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘనలో శ్రీనగర్ శనివారం రాత్రి లైట్లు ఆపేసిన దృశ్యం ఇది. తర్వాత ఇక కొన్ని గంటల్లోనే పరిస్థితి మళ్ళీ మొదలుకొచ్చింది. శ్రీనగర్ భారీ పేలుళ్లు వినిపిస్తున్నాయి. ఉధంపూర్, బారాముల్లా, ఆర్ఎస్ పురా తదితర సెక్టర్ లో భారత సైనిక పోస్టులపై పాక్ సైన్యం కాల్పులు జరుపుతుంది. శ్రీనగర్, పఠాన్కోట్, జైసల్మేర్, ఉధంపూర్, బార్మర్ తదితర ప్రాంతాల్లో యథావిధిగా చిమ్మ చిక్కట్లు నెలకొన్నాయి. ఇక పంజాబ్ గురుద్వారా సమీపంలో పేలుడు, ఆర్ఎస్ పురాలో కాల్పులు దుముకు బిఎస్ఎఫ్ ఎస్ఐ ఇంతియాజ్ వీర మరణం పొందారు. ఇదే జమ్మూ కాశ్మీర్ సీఎం ట్వీట్ కూడా చేయడం జరిగింది. ఇక సాయంత్రం దాదాపు 5 గంటలకు భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణపై తొలుత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన చేశారు. అందరూ అవాక్కయ్యారు. ఆ తర్వాత పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషా దార్ సమర్థంగా సాయంత్రం 6 గంటలకు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ నిర్ధారణ. సాయంత్రం 5 గంటలకు నుంచే ఇరు దేశాల మధ్య పూర్తి స్థాయి కాల్పుల విరమణ ఒప్పందంలోకి వచ్చిందని ప్రకటన. తర్వాత ఇక దేశాల మధ్య పూర్తి స్థాయి కాల్పుల విరమణ. తర్వాత యుద్ధం నిలిచేందుకు ఇరు దేశాల ప్రజలలోకి ఊరట. ఇప్పటికైనా ప్రశాంతత నెలకొంటుందనేవో ఆశాభావం. ఇక రాత్రి 9 గంటలకు మోసమే జీవన వేదంగా భావించిన పాకిస్తాన్ తన వక్ర బుద్ధిని మరోసారి ప్రదర్శించింది. ఇక ఒప్పందం కుదిరిన 4 గంటలకి కూడా కాకుండానే కాల్పులు వివరణకు యథేచ్ఛగా ఉల్లంఘించింది. ఇక భారత్ పాక్ సరిహద్దులు వెంబడి పెద్ద సంఖ్యలో డ్రోన్లు ప్రయోగించింది. మన సైనిక పోస్టులకు పెద్ద ఎత్తున కాల్పు జరిపింది. ఈ కాల్పులో ఆర్ఎస్ పురాలోని బిఎస్ఎఫ్ ఎస్ఐ ఒకరు వీర మరణం పొందారు. ఇక మరి ఇప్పుడు కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి ఉన్నట్టా లేనట్ట? పాక్ దిగొచ్చిందా? పాకిస్తాన్ నమ్మక ద్రోహంపై భారత్ ఏం చేయబోతుంది? అందరిలోనూ ఇది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న అన్నట్టు చెప్పవచ్చు మనం. ఇక పాక్ అని దెబ్బలే. సింధు జలాల ఒప్పందంపై రద్దు. పాక్ జాతీయ విషయాలు తీసుకున్నాయి. ఇక ఎగుమతులు దిగుమతిపై నిషేధం. పాక్ నౌకలకు భారత పోర్టులోకి నో ఎంట్రీ. తర్వాత ఇక పిఓకేలో ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం. ఇక బలూచిస్తాన్ పై కోల్పోయిన పట్టు. తర్వాత 5 మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హతం చేసినట్టు మన ఇండియన్ ఆర్మీ వెల్లడించింది. ఇక కాందహార్ విమాన హైజాక్ సూత్రధారి కూడా అందులో ఉన్నట్టు మన ఇండియన్ ఆర్మీ వెల్లడించింది. తర్వాత ఇక ఆపరేషన్ సింధూర్లో మట్టుపెట్టిన భారత సైన్యం. అంత్యక్రియలో పాల్గొన్న పాక్ అత్యున్నతాధికారులు. ఇక పాక్ సైన్యం ప్రభుత్వ ఉగ్ర లింకులు బట్టబయలు. ఇక తడబాటు లేదు, గడబిడ లేదు. ఇక పట్టు సడలించకుండా భారత్ దూకుడు. పాక్ ఊపిరి సెలవనివని మన సైన్యం. ఇక శత్రు భూభాగంలో చొరబడి మరి క్షిపణుల వర్షం. ఇక ఆ దేశ ఆయుధ రక్షణ వ్యవస్థను నిర్వర్యం చేసింది మన భారతదేశం. ఇక కీలక శక్తులు సాధించేదాకా యుద్ధం ఆపొద్దు. ఇక పాక్ విలువైన వాటిని దెబ్బతీయాలి. అప్పుడే ఆ దేశం దారికి వస్తుంది. పాక్ బెదిరింపులు వట్టవే. ఆంధ్రజ్యోతి ఇతరులో బ్రిగేడియన్ గణేశం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక మోదీ నేతృత్వంలో అత్యున్నత స్థాయి సమావేశం. ఇక ప్రధాని అధ్యక్షున అఖిల పక్షం పెట్టండి, పార్లమెంట్ నిర్వహించండి అన్నట్టు కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. ఇక అప్పు కోసం తప్పకుండా విరమణ పాటించాలని IMF పట్టుపట్టింది. ఇక ఆపై అమెరికా ఒత్తిడి ప్రభావం. ఇప్పటికే దివాలా అంచులో పాకిస్తాన్.
తర్వాత తారాలు దిగి వచ్చిన వేళ ఇక వైభవంగా మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం. పాల్గొన్న 110 దేశాల సుందరీమణులు. ఇక భారత్ తరపున నందిసి గుప్తా ప్రాతినిధ్యం. వేడుకలో ఉట్టి పడిన తెలంగాణ సంస్కృతిక ఆకట్టుకున్న పేరిణి నృత్యం. భారత్ మాతాకి జై నినాదంతో మార్మోగిన ప్రాంగణం. ఇక అత్యంత ప్రతిష్టమైన భద్రత మధ్య పోటీలు ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక గచ్చిబౌలి స్టేడియంలో మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభంలో వేదికపై సీఎం రేవంత్ రెడ్డి, మిస్ వరల్డ్ సిఓ జూలియా మోర్లీ. ఇక దీవిలో ఉండే స్థానాలంతా భూమిపైకి దిగొస్తే, అందులోనూ హైదరాబాద్ వస్తే శనివారం సాయంత్రం గచ్చిబౌలి స్టేడియంలో మిస్ వరల్డ్ 2025 పోటీలు ప్రారంభం కార్యక్రమం సరిగ్గా అలాగే కనిపించింది. ఇక 110 దేశాల చెందిన సుందరీమణులు పాల్గొంటున్నట్టు ఈ దేశ అత్యంత వైభవంగా ప్రారంభమై దాదాపు రెండున్నర గంటల పాటు కార్యక్రమం జరిగింది. ఓ పోటీలో ఉద్యమ గడ్డ తెలంగాణపై ప్రపంచ దేశాన్ని సాక్షాత్కరించాయి. ఇక ఆయా దేశాల జెండాలు వారంతా కలిసి ఒకేసారిపై ర్యాంప్ పైకి రాగా భారత్ తరఫున మిస్ ఇండియా నందిని గుప్తా జాతీయ జెండాతో అందరికీ అభిమానం చేశారు. మళ్ళీ ఈ నెల 31 వరకు ఈ పోటీలు హైదరాబాద్ లో గచ్చిబౌలి స్టేడియంలో జరగనున్నాయి. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని తెలంగాణ వార్తలు మనం ఈరోజు చూసినాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. ఇక సాక్షి పేపర్ సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ చూద్దాం. ఇక వీరమాతకు వందనం. ఇక యుద్ధంలో బిడ్డను కోల్పోయిన దుఃఖం ఒకవైపు, ఇక దేశ మాత కోసం నా బిడ్డ ప్రాణత్యాగం చేశాడు అనే గర్వం ఒకవైపు. ఎంతో మంది వీరమాతలకు అందరికీ వందనం. అమ్మ అంటేనే ఆనందం. ఇక కొన్ని త్యాగాలు ఎన్నో ఆనందాలు. ఈ మధ్య ఈ ప్రయాణం ఎంతో ఆనందంగా ఉంది. ఇద్దరు పిల్లలు తల్లిగా తన జీవనం ఎలా ఉందో మదర్స్ డే సందర్భంగా సాక్షితో పంచుకున్న హీరోయిన్ ప్రణీత. ఇక ఇస్లాం పేరుతో పాక్ మరణ హోమం చేస్తుంది. ఇక ఇస్లాం పేరుతో పాకిస్తాన్ పచ్చి అబద్ధాలు వెలిస్తుంది. ఇక పవిత్ర గ్రంథం ఖురాన్ శక్తులను కూడా వక్రీకరిస్తుంది. ఇక అసత్య ప్రచారం చేస్తుంది, మరణ హోమం సృష్టిస్తుంది. ఇస్లాం యుద్ధం అంటుంది, పవిత్ర మౌనంతో చిన్న పిల్లలను అమాయకులను చంపుతూ పాకిస్తాన్ ఇస్లాం పదం పలికే అర్హత లేదు అని ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇక పాక్ రెక్కలు కత్తిరించాం. ఇక యుద్ధ విరమణ కొద్ది గంటల ముందే దాయాది మన సైన్యం ఘనంగా లాస్ట్ పంచ్ ఇచ్చింది. ఏకంగా 6 కీలక పాకిస్తానీ వైమానిక స్థానాలను నేలమట్టం చేసింది మన ఇండియానాన్ని. వాటితో పాటు మరో 2 చోట్ల రాడార్ వ్యవస్థను కూడా ధ్వంసం చేసింది. తర్వాత శుక్రవారం అర్ధరాత్రి దాటాక వాటిపై అత్యంత ఖచ్చితత్వంతో దాడికి కూడిన వైమానిక దాడితో పాక్ కొలుకులని నష్టం కూడా కలిగినిచ్చింది. ఇక ఫేక్ ప్రచారం నమ్మొద్దు, కురేషి యోమికాసి. ఇక జమ్మూ కాశ్మీర్ పంజాబ్ లో సాధారణ ప్రజలు జన వాసాలు పౌరక మౌలిక సదుపాయాలు లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ సైన్యం శనివారం దాడులకు పాల్పడినట్టు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ, కల్నల్ సోఫియా కురేషి, ఇక వింగ్ కమాండర్ ఓమికా సింగ్ చెప్పారు. భారత్ లో పలు సైనిక సవారాలను S-400 క్షిపణి వ్యవస్థను ధ్వంసం చేశామంటూ పాకిస్తాన్ చేసిన ప్రచారంలో అవాస్తవమని చెప్పారు. తర్వాత విరమణ ఉల్లంఘన, పాకిస్తాన్ 2 నాల్కాల ధోరణి. ఇక కాల్పుల విరమణకు ఒప్పందం కోరి మరీ కుదుర్చుకున్న దాడి. ఇక డీజీఎం స్థాయి చర్చలో అంగీకారం సాయంత్రం 5 నుంచే అమల్లోకి. తర్వాత కాసేపటికే మళ్లీ దాడుకు దిగిన పాకిస్తాన్. ఇక క్షిపణి డ్రోన్లు సరిహద్దులో కాల్పులు దుర్గార్మ వైఖరి మండిపడ్డ భారత్ అత్యంత తీవ్రంగా పరిగణిస్తామని చెప్పిన భారత్. ఇక తక్షణ ఒప్పందానికి కట్టుబడండి. ఇక విదేశాంగ కార్యదర్శి మిశ్రీ హెచ్చరిక. ఒప్పందం కుదిర్చి అమెరికా అంతకుముందే ట్రంప్ అనూహ్య ప్రకటన. ఇక ద్వైపాక్షిక ఒప్పందమేనన్న కేంద్రం. ఇక శనివారం రాత్రి శ్రీనగర్లో లాల్ చౌక్ ప్రాంతంలో పాకిస్తాన్ డ్రోన్లను నిర్వీర్యం చేస్తున్న భారత గగనతల రక్షణ వ్యవస్థ డిఫెన్స్ సిస్టమ్. ఇక కాల్పుల విరమణ ఒప్పందాన్ని గంటలలో ఉల్లంఘించింది. ఇక ఇది అత్యంత దుర్మార్గం. ఇందుకు పూర్తి బాధ్యత దేశానికి దీన్ని అత్యంత తీవ్రంగా పరిగణిస్తాం. ఇక మతి లేని చర్యలు ఇకపై కట్టిబెట్టి కాల్పుల విరమణ ఒప్పందానికి పూర్తి స్థాయిలో కట్టుబెట్టాలి. లేదంటే తీవ్ర స్థాయిలో ప్రతి క్రియ తప్పదు. దాడులను దిటుగా తిప్పికొట్టాల్సిన సైన్యాన్ని పూర్తి స్థాయి ఆదేశాలిచ్చామన్న మిశ్రీ. ఇక ఏ ఉగ్రదాడైనా యుద్ధ చర్య భారత ప్రభుత్వం హెచ్చరించిన. ఇక దేశంలో ఎక్కడ ఉగ్రదాడులు జరిగినా వాటిని భారత ప్రభుత్వం యుద్ధంగా భావిస్తుంది. అందుకు అనుగుణంగా ధీటుగా స్పందిస్తామని కేంద్రం కూడా ప్రకటించింది. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది పాకిస్తాన్. ఇక కయ్యాని కాలు దువ్విన దయానిధి 4 రోజుల తత్వం బోధపడింది. ఇక సాయుధ ఘర్షణకు దించామంటూ భారత్ లో కాళ్ళు వేయడానికి వచ్చింది. ఇక దాంతో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. 2 ప్రభుత్వాన్ని దాన్ని ధృవీకరించాయి. తమ మధ్య వర్తిత్వమే ఎందుకు కారణమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. భారత్ దాన్ని తోసిపుచ్చింది. ఇక పాక్ విజ్ఞప్తి మేరకే ద్వైపాక్షికంగా చర్యల ద్వారా ఒప్పందం కుదిరించినట్లు ప్రకటించింది. శనివారం సాయంత్రం 5 గంటలకు నుంచి కాల్పుల విరమణ అమలులోకి వచ్చింది.
ఇక సముద్రం గగన సముద్ర తలలో పూర్తి స్థాయిలో కొనసాగుతుంది అని విదేశాంగ కార్యదర్శి మిస్రీ మీడియాకు వెల్లడించారు. కానీ కాసేపటికి పాక్ వంకర బుద్ధి ప్రదర్శించింది. శనివారం రాత్రి 7 నుంచి మరోసారి దాడులు దిగింది. ఇక సరిహద్దు గుండా మళ్లీ డ్రోన్ల ప్రయోగాలు, కాల్పులకు తెగబడింది. మరి కుదుర్చుకున్న విరామణ ఒప్పందాన్ని గంటల వ్యవధిలో తూట్లు పాడిన తాను ధూర్త దేశానని మరోసారి నిరూపించుకుంది పాకిస్తాన్. ఇక ఈ పరిణామంపై భారత్ మండిపడి రాత్రి 11 మిస్రీ మరోసారి మీడియా ముందుకు వచ్చారు. ఓవైపు విరమణ అంటూనే మరోవైపు సరిహద్దులు వెంబడి పాక్ తిరిగి దాడులు కాల్పులకు దిగిందంటూ ధ్వజమెత్తారు మిస్రీ. తర్వాత అందం, ఆత్మ విశ్వాసం అట్టహాసంగా ప్రపంచ సుందరి పోటీలు. ఇక ప్రారంభమైన వేడుక తమను తాము పరిచయం చేసుకున్న 109 దేశాల కంటెస్టెంట్లు. ఇక పాశ్చాత్య సంగీతం, తెలంగాణ సంప్రదాయ కళా బృందాల విన్యాసం. గోకులంలో గోపిక వస్త్రధారణలో అలరించిన మిస్ వరల్డ్ ఇండియన్ నందిని గుప్తా. ఇక శనివారం సాయంత్రం భాగ్యనగరం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం అందం, ఆత్మవిశ్వాసం, అభినయం కలిసి కవాతు చేశాయి. ప్రపంచ సుందరి పోటీలు ప్రారంభ వేడుకలో సప్తవర్ణ శోభితం చేశాయి. మిస్ వరల్డ్ 72 ఎడిషన్ పోటీలు హైదరాబాద్ కేంద్రంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రపంచ నలుమూలల నుంచి 109 దేశాలు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చిన పోటీదారులు అందగత్తెలు లాయబద్ధమైన పాశ్చాత్య సంగీత హోరుకు తగ్గట్టుగా అభినయిస్తూ తమకు తాము పరిచయం చేసుకోగా ఆయా సుందరి మణులు బృందాన్ని తెలంగాణ సంప్రదాయ కళాకారు బృందం నర్తిస్తూ వేదిక మీదకు స్వాగతించారు. ఇక ఒకవైపు పాశ్చాత్య సంగీతం, మరోవైపు తెలంగాణ సంప్రదాయ కళా బృందం విన్యాసం వెరిసి జుగల్బందీగా అహతులను ముగ్గలను చేశాయి. దాదాపు 2.5 గంటల పాటు కొనసాగిన ప్రపంచ సుందరి పోటీలు కార్యక్రమం ప్రేక్షకులు ఆసంతం అలరించాయి. సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. తర్వాత టెస్టుల నుంచి తప్పుకునే యోచనలో కోహ్లీ. ఇక భారత స్టార్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఇక తాను టెస్టుల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్టు అతను ఇప్పటికీ బీసీసీఐ సమాచారం అందించారు. ఇక అయితే ఇప్పటికే రోహిత్ రిటైర్ అయిన నేపథ్యంలో వెంటనే కోహ్లీ కూడా తప్పుకోవడం జట్టుకు కష్టంగా మారవచ్చని బోర్డు భావిస్తుంది. అందుకే తన ఆలోచన విరమించుకోవాలి. కనీసం ఇంగ్లాండ్ సిరీస్ వారికైనా అందుబాటులో ఉండాలని కోహ్లీ ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. 123 టెస్టులో కెరియర్ కోహ్లీ యావరేజ్ పరుగులు 9230, 9230 పరుగులు చేశారు. ఇందులో 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తర్వాత 70 లక్షల లంచం డిమాండ్. ఇక అవినీతి కేసులో ఇన్కమ్ ట్యాక్స్ కమిషన్ సహా ఇక ట్యాక్స్ 70 లక్షల అప్పీల్లో అనుకూల నిర్ణయం తీసుకోవడానికి 70 లక్షల లంచం డిమాండ్ చేసిన ఆరోపణలపై నమోదున్న కేసులో సిబిఐ అదనపు హైదరాబాద్ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ జీవన్ లాల్ లావడియా సహా 5 అరెస్ట్ చేశారు. కమిషనర్ తరపున లంచం స్వీకరిస్తున్న ముంబైలో ఒక మధ్యవర్తిని సిబిఐ పట్టుకుంది. 70 లక్షల లంచం అంట అడిగారంట. ఇంత అవినీతి పరులు ఉన్నారేంట. ఇది సాక్స్ పేపర్ సంబంధించిన కొన్ని వార్తలు అనేది మనం చూస్తాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ కూడా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.